డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలో ఆన్లైన్ బెట్టింగ్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు 2.5 కోట్లు దాకా కొడుకు అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చడం కష్టసాధ్యమని భావించిన దంపతులు మహేశ్వర్ రెడ్డి తన భార్య ప్రశాంతితో కలిసి వెలుగోడులో సమీప పొలాల్లో కూల్ డ్రింక్లో పురుగుమందు కలుపుకొని సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్, సిఐ లక్ష్మీనారాయణ, వెలుగోడు ఎస్ఐ గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి మామ వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగోడు పిఎస్ పరిధిలో అబ్దుల్లాపురం గ్రామస్తుడు మహేశ్వర్ రెడ్డి, వాళ్ళ భార్య ప్రశాంతి ఇద్దరు గడిచిన రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళిద్దరు చనిపోయే కారణము వారి అబ్బాయి కూడా ఎక్కువ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతూ డబ్బులు ఎక్కువ అప్పు చేయించడంతో దాదాపు 2,40,00,000 వరకు అప్పు చేసుకున్నారంట. వీళ్ళు అప్పుకు వాళ్ళ బంధువులు, వాళ్ళ గ్రామస్తులు, దాదాపు చాలామంది రైతులంతా ఇచ్చినారు ఇతను మహేశ్వర్ రెడ్డికి. ఇతను తన సొంత ఇల్లు, కొన్ని పొలాలన్నీ అమ్మి కొంతమందికి అప్పులు తీర్చినాడు నవంబర్లో. ఇంకా కొంతమందికి అప్పులు ఇవ్వాల, అప్పులందరూ అడుగుతున్నారని అతనికి ఒక రోడ్డు పక్కన 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కూడా 1 ఎకరా 40,00,000 చొప్పున పోతుందంటే కొంతమంది తక్కువ రేటుకు అడుగుతున్నారని అవి కూడా ఇద్దరు కూడా చాలా మానసికంగా బాధపడుతున్నారు. ఒక 6 నెలల నుంచి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు ఇల్లు వెలుగోడు టౌన్లో వచ్చి ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఒక వారం నుంచి వీళ్ళిద్దరూ చాలా మానసిక స్థితితో బాధపడుతున్నారు. కానీ రాత్రి 9 గంటలకు వాళ్ళ మామ వాళ్ళందరూ కలిసి భోంచేసిన తర్వాత వాళ్ళు మేము షెడ్లో పడుకుంటామని చెప్పి షెడ్లో పడుకునేదానికి పోయి వాళ్ళు తెలివిగా మన జ్యూస్ బాటిల్, అంటే మజా బాటిల్ కూల్ డ్రింక్స్ తీసుకొని దాంట్లో పురుగుల మందు కూడా కలుపుకొని ఇద్దరు మన వెలుగోడు నుంచి వెలుగుడు పోయే రూట్లో ఒక ఖాళీ జాగా పొలంలో పురుగుల మందు తాగి చనిపోయినారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను, మా ఎస్ఐసి అందరం సీన్ విజిట్ చేసి మా బాడీని కూడా మనం హాస్పిటల్కు షిఫ్ట్ చేయించినాము. మా ఆత్మకూరు టౌన్ సిఈ ఇన్ఛార్జ్ ఇప్పుడు లక్ష్మీనారాయణ సిఈ గారు కేసు నమోదు చేసి ఇన్క్వెస్ట్ కండక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ యొక్క మరణానికి ఏదైనా అనుమానం ఉన్నా కానీ అన్ని యాంగిల్లో దర్యాప్తు చేసి మెరిట్ ఆఫ్ ది కేసు ఫైనలైజ్ చేస్తాం.